హల్లెలూయా, హల్లెలూయా. సరే, కీర్తనలు 31 అధ్యాయం, కీర్తనలు 31 అధ్యాయం 16 వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. హల్లెలూయా. ఏముందండి? నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. ఎవరు అడుగుతున్నారండి కృపను? కృపను ఎవరు అడుగుతున్నారు? ఎవరు? దావీదండి. దావీదు దేవుని కృపను అడుగుతున్నాడు. ఎప్పుడు? పాత నిబంధనలో ఉన్న దావీదు దేవుని కృపను అడుగుతున్నాడు. హల్లెలూయా. ఏమడుగుతున్నాడండి? దావీదు దినాలు చాలా భయంకరమైనవి. దావీదు దేని కింద ఉన్నాడు ఆ దినాల్లో? దేని కింద ఉన్నాడండి? ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. దేని కింద? ధర్మశాస్త్రం కింద ఉండి దేవుని కృపను అడుగుతున్నాడు. దేవుని కృపను అడిగాడంటే దావీదుని దేవుడు ఎంతగా నడిపించాడో మనం వాక్యంలో చూడగలం. హల్లెలూయా. వాక్యంలోని మనం దావీదుని చూస్తున్నప్పుడు దేవుడు దావీదుని ఎలా నడిపించాడో మనకు అర్థమవుతుందండి. దావీదు పాత నిబంధనలోనే ఏమడుగుతున్నాడండి? నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. ఎవరిని రక్షించమని అడుగుతున్నాడండి? దేవుడిని అడుగుతున్నాడు. ఈరోజు మనల్ని ప్రతిదినము రక్షించేవారు ఎవరు? ఎవరండి? యేసు ప్రభు. ప్రతిదినం ఏమని అడగాలి? తండ్రి నీ కృపను నాకు దయచేయమని అడగాలండి. ప్రతిదినము అడగాలి. హల్లెలూయా. ఎంతమంది అడుగుతున్నారండి? ప్రతిదినము దేవుని మనం కృప అడగాలి. ఎందుకంటే ఈ జీవితం మన సొంత ప్రయత్నం ద్వారా మనం నడవలేం. అవునా? ఎవరి కృప ద్వారా నడవగలం? యేసు ప్రభు కృప ద్వారా. అవునా? ఆయనే కృప సత్య సంపూర్ణుడు. ఆయన కృప ద్వారా మాత్రమే ఈ భూమి మీద నడగలమండి. మనిషి తన సొంత ప్రయత్నం ద్వారా ఎంత కష్టపడినా ఈ భూమి మీద ప్రయాణించలేడు. ఒకవేళ ప్రయత్నించినా ఒక సందర్భం వచ్చాక ఆగిపోతాడు. అవునా? మనల్ని నడిపించేవారు ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు కృప అండి. అవునా? ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. సరే, ఇప్పుడు దావీదు తప్పు చేశాడో లేదండి? దావీదు తప్పు చేశాడో లేదా? మనుషులకి ఇక్కడే ప్రశ్న వస్తుందండి. తప్పు చేస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడో లేదో ఒక అనుమానం వస్తుంది. అవునా? మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చారండి? పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చారు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడు చనిపోయారండి యేసు ప్రభు? మనము పాప స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు చనిపోయారు. అవునా? అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అవునా? ఈ దినం మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? మనల్ని విడిచిపెట్టేస్తాడండి? దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అవునా? మనం పాప స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడంటే ప్రతిదినము ప్రతిక్షణం మనల్ని ప్రేమించేవాడు ఆయనే. హల్లెలూయా. ఇంత కృపను దేవుడు మనకి ఇచ్చాడు. మనం అదే నమ్మాలి. ఆయన కృప మనకు ఉందని నమ్మితే ఆయన కృపను అడుగుతాం. మనం నమ్మకపోతే అడగమండి, ఎప్పటికీ అడగం. అవునా? దేవుడు కృప మనకిచ్చాడు. దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎలాగండి? దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి మానవులందరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. అవునా? ప్రాణం ఇచ్చి ఆయన నమ్మిన వారందరినీ ఆయన రక్షించాడు. అవునా? రక్షించడమే కాదు, నీతిమంతులుగా తీర్చాడండి. ఎలాగా? నీతిమంతులు ఎవరు ఇప్పుడు? యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో భూమి మీద వాళ్ళే నీతిమంతులండి. నీతిమంతుల ప్రార్థన ఎవరు వింటారు ఇప్పుడు? అవునా? దేవుడు ఖచ్చితంగా వింటాడండి. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగం అంత గొప్పది. ఆయన గురించి మనం వాక్యంలో తెలుసుకోవడమే. మరి పాత నిబంధనలో ఉన్న దావీదు ఎలా గ్రహించాడు? ఎలాగండి? దావీదు అంత కృపను గురించి ముందుగా ఎలా గ్రహించాడు? అవునా? లేఖనాన్ని చదివాడు. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాడు. ఎవరు? దావీదు. వాక్యంలో యేసు ప్రభుని చూశాడు. అవునా? సరే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? దేవుడిని ఏమడిగాడండి? మళ్ళీ అక్కడికి రండి. కీర్తనలు 31వ అధ్యాయం 16వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. ఇక్కడ గొప్ప జ్ఞానం ఉందండి. ఏముంది? జ్ఞానం ఉంది. దావీదు అడుగుతున్నాడంటే అక్కడ జ్ఞానం ఉందని అర్థం. ఇప్పుడు దేవుని ముఖకాంతిలో ఏముంది? దేవుని ముఖకాంతిలో ఏముందండి? చూడండి, సామెతలు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం.
సామెతలు 16:15. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. ఇది రాజులా కాదండి, రాజు. ఎవరండి? రాజు. రాజు ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అవునా? ఎవరా రాజు? యూదుల రాజు ఎవరండి? యేసుప్రభు. మెస్సయ్య ఎవరు? యేసుప్రభు. అవునా? యేసుప్రభుని గురించి అనేక ప్రవచన వాక్యాలు ఉన్నాయి పాత నిబంధనలో. అవన్నీ ఎవరి గురించి? రాజు అంటే ఎవరు పాత నిబంధనలో? యేసుప్రభేనండి. అవునా? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన వంటి వారు భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన కృపణ గురించి తెలుసుకోవడమేనండి. ఆయన రాజు. ఇప్పుడు ఆ రాజు భూమి మీదకి ఎలాగొచ్చారు? ఇప్పుడు ఆ రాజు భూమి మీదకి ఎలాగొచ్చారండి? మానవుడిగా వచ్చాడు. అవునా? హల్లెలూయా. ఆయన మానవుడిగా వచ్చాడండి. ఇప్పుడు దావీదు ఏం అడుగుతున్నాడు? దేవుణ్ణి ముఖకాంతి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ముఖకాంతిలో ఏముంది? 15వ వచనం, రాజు ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. రాజు ముఖ ప్రకాశంలో ఏముందండి? ఏముంది? జీవం ఉంది. ఆ జీవాన్ని అడుగుతున్నాడండి. హల్లెలూయా. ఆ జీవంతోనే ఈ భూమి మీద మనం ప్రయాణించగలం. హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 2:2. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరు వచ్చారండి? ఎవరు ఎత్తుక్కుంటూ వచ్చారు? జ్ఞానులండి. జ్ఞానులు ఎవరిని ఎత్తుక్కొని వచ్చారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. యూదుల రాజు ఎవరు? ఇప్పుడు యేసుప్రభే అండి. ఏ రాజు అయితే పాత నిబంధనలో అక్కడ రాయబడిందో సామెతలో, ఆ రాజు యేసుప్రభే. హల్లెలూయా. ఎవరండి ఆ రాజు? యేసుప్రభే. ఆయన ముఖకాంతిలో ఏముంది? జీవం ఉంది. ఆయన్ని మనం ఎంతగా చూస్తామో యేసుప్రభుని వాక్యంలో జీవాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఏమనుభవిస్తామండి? జీవాన్ని అనుభవిస్తాం. మనకి ఈ దినం అంత కృపనిచ్చాడు ఆయన. ఆయన దేవుడు మానవుడిగా వచ్చాడు. ఎలాగొచ్చాడు? మానవుడిగా వచ్చి భూమి మీదకి వచ్చాడంటే అర్థం ఏంటండి? మనల్ని ప్రేమించాడని అర్థం. క్రీస్తు మనల్ని ప్రేమించిన అన్నది వాక్యంలో. అవునా? గడిచిన వారం చూసాం. దేవుడు ప్రేమించి తన కుమారుని ఇచ్చాడంటే అర్థం ఏంటండి? ఆయన మనల్ని ప్రేమించాడు దేవుడు. ఇది గొప్ప కృప అండి. ఇది మనుషులుగా మన ఆలోచన విధానం బట్టి అర్థమవుతుంది. పాత నిబంధనలో దీని కొరకు ప్రయత్నించేవారు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనం చూడండి. 20వ వచనం చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను. ఇక్కడ ఏమంటున్నారండి దేవుడు? నీవు నా ముఖం చూడమని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? మోషేతో. సరే, పాత నిబంధనలో దేవుడి ముఖాన్ని ఎవరు చూడలేరండి. అవునా? ఈ దినం దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. దేవుడు ముఖాన్ని చూసే కృపను. ఆయన ముఖంలో ఏముంది? జీవపు వెలుగు ఉందండి. పాత నిబంధనలు వీరు ప్రయత్నించారు, కానీ వారికి అది దొరకలేదు. ఎందుకంటే అప్పటికి పాత నిబంధనలు యేసుప్రభు రాలేదు. ఎవరు రాలేదు? యేసుప్రభు రాలేదు. అవునా? యేసుప్రభు వస్తేనే మానవులందరికీ ఆయన కృపను విడుదల చేస్తాడు. అవునా? వారికి రక్షణ మనుషులందరికీ. యేసుప్రభు పాత నిబంధనలో రాలేదు. ఎక్కడొచ్చారు? కొత్త నిబంధనలు వచ్చారండి. అవునా? ఇప్పుడు మనందరం ఎవరు? కొత్త నిబంధన జనులము. ఎవరిని బట్టి? యేసుప్రభుని బట్టి. హల్లెలూయా. యేసుప్రభుని బట్టి మనం క్రొత్త నిబంధన జనులం అయ్యామంటే మన జీవితం ధన్యమైపోయినట్టే. యేసుప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వారి జీవితం ధన్యమైపోయిందండి. అవునా? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడని ఉంది వాక్యంలో. అవునా? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడండి. ఎప్పటికీ ధన్యుడండి. అది నిత్యము. ఎప్పటికండి? నిత్యము. అంత కృపను మనకు విడుదల చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో ఆయన మానవులందరికీ ఏమి ఇచ్చారండి? కృపనిచ్చారు ఆయన. మనం ఏం తెలుసుకోవాలి? ప్రతిదినము కృప గురించి తెలుసుకోవాలి. అందుకే దావీదు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనలు 31వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి రండి, 16వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. ఏమడిగాడండి? నీ కృపచేత నన్ను రక్షింపుము. పాత నిబంధనలో ఉన్న దావీదు దేవుని కృపను అడుగుతున్నాడు. హల్లెలూయా. మనం ఏం అడగాలి? ఆయన కృపను అడగాలండి ప్రతిదినము. అవునా? మరి దావీదు పాత నిబంధనలో ఉన్నప్పుడు
దేవుని ముఖాన్ని ఎవరు చూడలేరు పాత నిబంధనలో, అవునా? మరి కొత్త నిబంధనలో ఎవరొచ్చారు? యేసుప్రభే దేవుడే మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. ఆయన అంతగా తగ్గించుకున్నాడండి. హల్లెలూయా. అంతగా తగ్గించుకొని మన కొరకు వచ్చాడు. ఈ గొప్ప కృపను దావీదు ఈరోజు అడుగుతున్నాడండి, అవునా? వాక్యులు ఎవరిని అడుగుతున్నాడు? దేవుని కృపను అడుగుతున్నాడు, అవునా? దేవుని కృప ఉంటే ఎలా నడవచ్చో, ఎలా ఈ భూమి మీద ఉండొచ్చు అనేది దేవుడు దావీదు జీవితం ద్వారా మనకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు అనుభవించాడు లేదండి? గడిచిన వారం చూసాం. దేవుని కృపను దావీదు అనుభవించాడు తన పరిస్థితిలో. కష్ట సమయంలో ఎవరి గురించి మాట్లాడాడు? కష్ట సమయంలో ఎవరి గురించి మాట్లాడాడు? దేవా నీ కృపను నాకు దయచేయము. ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు? నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృప చేత నన్ను రక్షింపము. హల్లెలూయా. సరే, 2 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైనను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయిన దైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఇప్పుడు ఈ వచనంలో ఏంటంటే పౌలు మాట్లాడుతుంది, ధర్మశాస్త్ర సమయంలో ఎవరున్నారండి? మోషే ఉన్నాడు, అవునా? సీనాయి పర్వతం నుంచి దిగొస్తున్నప్పుడు ఎలా ఉంది మోషే ముఖం? మహిమ ఉందండి మోషేకి, కానీ ఆ మహిమ ఏమవుతుంది? తగ్గిపోతుంది, అవునా? ఈరోజు మనం కృపావాక్యాన్ని వింటున్నాం. ఎవరి వాక్యానండి? యేసు ప్రభు గురించి వింటున్నప్పుడు ఆ మహిమ తగ్గిపోదండి, ఆ మహిమ పెరుగుతుంటుంది. హల్లెలూయా. పాత నిబంధనలో మోషే మీద ఉన్న మొహం మీద ఉన్న మహిమ తగ్గిపోతుంది. ఎందుకు? మోషేతో ఎవరు మాట్లాడారు? మోషేకి ఆ మహిమ కూడా ఎలా వచ్చింది? మోషేతో ఎవరు మాట్లాడారండి? దేవుడు మాట్లాడాడు కాబట్టి మహిమ వచ్చిందండి మొహం మీద, అవునా? మనం కూడా ప్రతిదినము ఆయన మాటలు వింటున్నప్పుడు మనలో మహిమ పెరుగుతుంది. హల్లెలూయా. మనలో దేవుని మహిమ అధికమవుతుందండి. ఏ వాక్యం వినాలి? కృపావాక్యం వినాలండి. నీతి పరిచర్య చూడండి, 9వ వచనం. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. సరే, నీతికి కారణమైన పరిచర్య ఏంటి? కృపావాక్యం అండి. కృపను గురించి మనం వింటున్నప్పుడు, దేవుని కృపను అడుగుతున్నప్పుడు మనలో మహిమ పెరుగుతుంటుంది. హల్లెలూయా. ఎవరిదా మహిమ? దేవుని మహిమ. ఆ మహిమ నిత్యము ఉంటుందండి, అవునా? మనకి నిత్యమైన కృపను ఇచ్చాడు, అవునా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నమ్మికించు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. తండ్రి అని దేవుడు మనకి యేసుప్రభుని ఇచ్చారంటే అర్థం ఏంటండి? నిత్య జీవం ఇచ్చారు. ఆ జీవం నిత్యం ఉంటుంది, అవునా? ఆ జీవాన్ని ఎలా అనుభవించగలండి? ప్రతిదినం వాక్యాలు ఎవరిని చూడాలి? యేసుప్రభుని మాత్రమే చూడాలండి. హల్లెలూయా. ఎవరిని చూడాలి? యేసుప్రభునే చూడాలి. సంఘంకి వచ్చి ఎవరిని చూడాలి? సంఘానికి వచ్చి ఎవరిని చూడాలండి? యేసుప్రభునే చూడాలి, అవునా? మరి సంఘంలోకి వచ్చి మనుషులు ఎంతమంది ఉంటారు? అందరినీ చూడాలి కదా అనిపించింది. అందరినీ చూడాలండి, కానీ అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసుప్రభు. ఆయన మాత్రమేనండి. ఆయన్ని చూసినప్పుడే సంఘ విధానం అర్థమవుతుంది. లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా అనుమానం వస్తుంది, అవునా? ఎక్కడ ఇద్దరు నా నామమును ఏకీపిస్తారో వారి మధ్యలో ఎవరున్నారు? యేసుప్రభు ఉంటారండి. ఆయన్ని చూడాలి వాక్యంలో, అవునా? సంఘంగా కూడినప్పుడు మన వాక్యంలో యేసుప్రభుని చూస్తే మనకి ఆయన విధానం అర్థమవుతుంది. ఆయన మన జీవితంలో ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది, అవునా? యేసుప్రభు ఆయనకు ఒక క్రమం ఉంది కదండి. దేవుని క్రమం ఉందా లేదా? ఆయన క్రమ పద్ధతిగా పనిచేస్తాడు. క్రమం ఉంటుంది. ఆయన ఉందా లేదండి? క్రమశిక్షణ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే, అవునా? కొత్తగా చూడడానికి ఏం లేదండి. క్రమశిక్షణ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. అదే భూమి మీద అందరూ పాటిస్తున్నారు, అవునా? పాటించిన వారు ఏమవుతారు? పాటిస్తే ఏమవుతారండి? అభివృద్ధి చెందుతారు కదండి. డిసిప్లిన్ అంటారు కదా. డిసిప్లిన్గా ఉంటే అభివృద్ధి చెందుతారంటే అందరికీ తెలుసు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే. ప్రతిదీ ఈ భూమి మీద ఉన్న జ్ఞానం అంతా దేవుడి దగ్గర నుంచి వచ్చిందే, అవునా? కొత్తగా రాలేదండి. సరే, ఇప్పుడు దావీదు ఏమడుగుతున్నాడు? ముఖకాంతిని ప్రకాశింపజేయమంటున్నాడు. ఎందుకు? ఆయన ముఖకాంతిలో జీవం ఉంది, అవునా? ఆ జీవం ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది భూమి మీద, అవునా? ఇప్పుడు మనిషికి వచ్చిన ప్రశ్న ఏంటంటే,
తప్పు చేసినప్పుడు మనం దేవుని కృపను అనుభవించగలమా, దేవుడు మనల్ని నడిపిస్తాడనే ప్రశ్న ఉంటుంది, ప్రతిదినం ఉంటుందండి. అందుకే చాలామంది ఆయన ఆరాధించలేరు. అవునా? ఆయన కొరకు స్వరం కొన్నిసార్లు రాదు. ఎందుకంటే లోపల ఒక అనుమానం ఉంటుంది, దేవుడు నన్ను ప్రేమిస్తాడో లేదో, దేవుడు నన్ను నా ప్రార్థన అంగీకరిస్తాడో లేదో ఒక ప్రశ్న ఉంటుందండి. అవునా? చాలా ఉంటాయండి మనిషి ఆలోచనలు. కానీ అక్కడ దావీదు ఆలోచన వేరే విధంగా ఉంది. దావీదు ఆలోచన ఎలాగుంది చూడండి. మరలా రండి, కీర్తనలు 31వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. అవునా? ఇక్కడ దావీదు ఆలోచన విధానం వేరుగా ఉంది. పాత నిబంధనలో ఉన్న దావీదు ఆలోచన ఎలా ఉంది? ఆయన కృప నన్ను రక్షిస్తుందని. ఎవరండి? కృప రక్షిస్తుందని పాత నిబంధనలో ఉన్న దావీదుకు ఉంది ఆలోచన. ఇప్పుడున్న మనుషులకి ఎందుకు ఉండదంటే, తప్పు చేశాను నేను, దేవుడు నన్ను క్షమించాడో లేదో, ఈరోజుకి నేను తప్పు చేశాను, నేను ముందుకు వెళ్ళగలనో లేదో, అందుకే ఒక అనుమానం ఉండి ఆయన్ని ఆరాధించలేము. ఎప్పుడైతే మన పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడని నమ్ముతామో మన స్వరం తెరవబడిందండి. అవునా? ఆయన్ని ఆరాధించగలం. అవునా? హల్లెలూయా. మన పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపం క్షమించబడిందని మనం నమ్మినప్పుడు మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. ప్రతిదినం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలండి. మన పాపములు క్షమించబడ్డాయంటే మనం ఎవరు? ఇప్పుడు మనం ఎవరమండి? మనం నీతిమంతులమేండి. ప్రతిదినము నమ్మాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని ఖచ్చితంగా నమ్మాలండి. ఏది నమ్మినా నమ్మకపోయినా నీతిమంతులమని నమ్మాలి ఖచ్చితంగా ఈ భూమి మీద. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగం అంత గొప్పది. ఆయన శిలువ బలియాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ప్రతి పాపము క్షమించబడింది. అవునా? భవిష్యత్తులో పాపలు కూడా క్షమించాడండి ఆయన. ఇప్పుడు అదే కృప అండి. ఇదే మనిషి నమ్మలేడు. మరి దావీదుకి అంత జ్ఞానం దేవుడి నుంచి వచ్చింది కాబట్టే దేవుడిని అడుగుతున్నాడు, కృపను అడుగుతున్నాడు. ఎప్పుడు? ధర్మశాస్త్ర కాలంలోనే ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరు? దావీదు. ఈ ఆలోచన ఎప్పటిది? దావీదుది క్రొత్త నిబంధన ఆలోచన అండి. ఎప్పటి ఆలోచన? అది క్రొత్త నిబంధన ఆలోచన కాబట్టే దావీదుకి ప్రతి కీర్తనలోని వాక్యంలో మాటల్లో దావీదు మాటల్లో తెలుస్తుంటారు. చూడండి, కీర్తనలు 23వ అధ్యాయం చూడండి. కీర్తనలు 23వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చేగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దిడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఏమంటున్నాడండి? బ్రతుకు దినములంతా ఏమొస్తుంది? బ్రతికినంతకాలం కృపాక్షేమం వెంట వస్తుందంటండి. కానీ దావీదు ఉన్న కాలం ఏంటి? అది ధర్మశాస్త్ర కాలం అండి. అవునా? ధర్మశాస్త్ర కాలంలో దేవుని కృపను గురించి తెలుసుకున్నాడు ఎవరు? దావీదు. అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఇది క్రొత్త నిబంధన ఆలోచన. ఇంకా చూద్దాం, చూడండి. కీర్తనలు 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఏమంటున్నాడు దావీదు? నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు. అంటే నిత్యము ఆయనే రక్షిస్తాడని దావీదుకి తెలుసు. హల్లెలూయా. ఎవరు రక్షిస్తారు? భూమి మీదకి దేవుడే మానవుడిగా వస్తాడని వాక్యంలో దావీదు చూశాడండి. అదే దేవుని అద్భుతమైన కృప. అందుకే ఏం మాట్లాడుతున్నాడు? నిత్యము వారిని ఉద్ధరింపుము. ఉద్ధరింపమంటే నిత్యము నడిపించేవాడు ఆయనే అర్థం. ఇంకా ఈ భూమి మీద నిత్యమే అండి. అవునా? కాలాలు సమయాలు మనకి, దేవుడికి కాదండి. కాలాలు సమయాలు మనకు, దేవుడికి కాదు. దేవుడు కాలాలకి సమయాలకి బయట ఉంటాడు. అవునా? కాలాలు సమయాలు మనకు నిర్ణయించబడ్డాయి. ఎవరు? దేవుడు నిర్ణయించాడండి. ఈ సమయం అంతా ఈ భూమి మీద ఉన్నంతకాలం యుగయుగాల వరకు నడిపించేవారు ఎవరు? ఇప్పుడు ఎవరండి? యేసు ప్రభే.
అందుకే దావీదు మాట్లాడుతున్నాడు 9వ వచనం, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. అవునా? ఇదే మాట ఎవరు పలికారు? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరు చెప్తున్నారండి? యేసుప్రభు చెప్తున్నారండి. గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఎవరిస్తారు ఇప్పుడు? యేసుప్రభు. ఈ గొప్ప కృపను గురించి దావీదు పాత నిబంధనలోనే గ్రహించాడు. అవునా? అందుకే కృపాక్షేమములు ఎవరి వెంట వస్తాయి? దావీదు వెంట వస్తాయంట. అవునా? వాక్యంలో మనం యేసుప్రభుని చూస్తున్నప్పుడు మనం కూడా అలాగే పలుకుతామండి, ఆయన కృప ఉందని. సరే, 10వ వచనం చూడు, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఏమనుందండి? దొంగ ఎవరు ఇప్పుడు? దొంగ ఎవరండి ఇప్పుడు? దొంగ ఎవరు భూమి మీద? అపవాది. అవునా? అపవాది ఏం చేస్తాడు? ఈ భూమి మీద మనుషుల్ని నాశనం చేయడమేనండి అడి పని. అవునా? మనుషుల్ని నాశనం చేసేది ఎవరు? అపవాది, దేవుడు కాదండి. దేవుడు ప్రతిదినము మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, లేవనెత్తాడు, నడుపుతాడు. అవునా? నాశనం చేసేది ఎవరు? అపవాది. ఇప్పుడు అపవాది నుంచి రక్షించేవారు ఎవరు? యేసుప్రభు. అదే మాట్లాడాడండి అక్కడ, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుమని. సరే, 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడండి. అవునా? గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పెడతాడు. యేసుప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చారా లేదండి? ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ఆయన రక్తంతో మన పాపములు కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ప్రతిదినం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని ఖచ్చితంగా నమ్మాలండి. మన కొరకు ప్రాణం ఇచ్చింది ఎవరు? యేసుప్రభు. అవునా? మరి ఇంత కృపనిచ్చిన తర్వాత మనం ఎందుకు ముందుకెళ్ళామంటే ఏ భావం అండి? అపరాధ భావం ఉంటుంది. అవునా? కానీ దావీదు అంత ధైర్యంగా ఎలా పలుకుతున్నాడు? క్రొత్త నిబంధన ఆలోచన పాత నిబంధనలోనే పలుకుతున్నాడు. ఎవరు? దావీదు. చూడండి, 51వ కీర్తన చూడండి. కీర్తనలు 51, కీర్తనలు 51 మొదటి నుంచి చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇది దావీదు తప్పు చేసినప్పుడు అండి. దావీదు ఎప్పుడు తప్పు చేశాడు? బెత్షెబా యొద్దకు వెళ్ళి తప్పు చేసినప్పుడు దావీదు పాపం చేసిన తర్వాత మాట్లాడుతున్నాడండి. ఎప్పుడు? పాపం చేసిన తర్వాత కీర్తన పాడుతున్నాడు. ఎప్పుడండి? పాపం చేసిన తర్వాత కీర్తన రాస్తున్నాడండి. అవునా? మంచి పని చేసినప్పుడు కాదండి, పాపం చేసినప్పుడే. అంతగా దేవుని కృపను ఎరిగి ఉన్నాడు ఎవరు? దావీదు. చూడండి, 3వ వచనం, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. అవునా? ఎవరి దృష్టి ఎదురు చేశాడంటే అండి? దేవుని దృష్టి ఎదుటే, దేవుని ఎదురుగానే పాపం చేశానని దావీదు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. అవునా? ఒప్పుకొని ముందేమడిగాడు? దేవా, నీ కృపను నాకు దయచేయమని అడిగాడు. పాత నిబంధనలో ఉన్న దావీదు దేవుని కృపను అడుగుతున్నాడండి. ఎప్పుడు? తప్పు చేసినప్పుడే. మంచి పనులు చేసినప్పుడు కాదండి, తప్పు చేసినప్పుడే. దేవుడి కృప ఎంత గొప్పదో దావీదు గ్రహించాడు కాబట్టి ప్రతిదినం ఏమడుగుతున్నాడు? దేవా, నీ కృపను దయచేయమని అంటున్నాడు. చూడండి, 51వ అధ్యాయం 9వ వచనం కీర్తనలు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. ఏమంటున్నాడండి? నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. అంటే దేవా, నా పాపాన్ని చూడొద్దు అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవా, నా పాపాన్ని చూడొద్దు, నా దోషాన్ని తుడిచివేయమంటున్నాడు. అవునా? దావీదుకి తెలుసు దేవుడు కృప ఎంత గొప్పదో. అవునా? పాత నిబంధనలో ఉన్న దావీదు దేవుని కృపను ఎరిగాడండి. ఎవరిని? కృపను ఎరిగాడు కాబట్టే దేవుని కృప అడుగుతున్నాడు, దేవా, నీ కృప దయచేయండి అని. అవునా? ఎందుకు అడుగుతున్నాడండి కృపను? దేవుని కృపను నమ్మాడు కాబట్టి అడిగాడండి. ఏం నమ్మాడు? చూడండి, కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివల చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను. ఎవరు నమ్ముతున్నాడండి? దేవుని కృపను నమ్ముతున్నాడండి. ఎక్కడ ఎదుగుతున్నాడండి దావీదు? ఎక్కడ ఎదుగుతున్నాడు? చూడండి, నేనైతే దేవుని మందిరంలో
పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చూసారా, దేవుని మందిరంలో ఉండి ఎదుగుతున్నాడండి. అవునా, ఎదుగుతున్నాడు కాబట్టి ఏమడుగుతున్నాడు? దేవుని కృపను అడుగుతున్నాడండి. దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నారు ఎవరు? దావీదు. ఎప్పటివాడు దావీదు? ఎప్పటివాడండి? కొత్త నిబంధన జనుడా, పాత నిబంధన జనుడండి? పాత నిబంధనలో ఉన్న దావీదు దేవుని కృపను గురించి అడుగుతున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. 11వ వచనం, కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. మరి పాత నిబంధనలో ఇంకా యేసుప్రభు రాలేదు కాబట్టి తప్పు చేస్తే ఏమవుతుంది? తప్పు చేస్తే వారు దేవుడికి దూరంగా ఉంటారండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి మనిషికి మధ్యలో ఏముంది? అడ్డు కూడా ఏముందండి? పాపం ఉంది. ఇంకా పాత నిబంధనలో. ఇప్పుడు మనం యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. ఆయన మనల్ని నడిపించేవాడు. ఇది పాత నిబంధన విధానంలో దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం, 11 నుంచి చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరల పుట్టించము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. సరే, దేవుని గురించి ఉత్సాహగానం చేస్తుందండి దావీదు నాలుక. దేవుని నీతి గురించి దావీదు నాలుక ఉత్సాహగానం చేస్తుందంటండి. చూసారా, మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు మనం నోరు తెరవకుండా ఉండలేమండి, ఆయన్ని ఆరాధించగలం. అవునా? దావీదు తప్పు చేసిన తర్వాత తప్పు చేయకుండానండి, దావీదు తప్పు చేసిన తర్వాతే కీర్తన రాస్తున్నాడు. హల్లెలూయా. తప్పు చేసిన తర్వాతే దేవుని నీతిని గురించి వివరిస్తున్నాడు. ఎందుకు? దేవుని కృప ఎంత గొప్పదో దావీదుకి తెలుసు. అవునా? ఆయన విడిపించేవాడని, ఆయన రక్షించేవాడని, ఆయన కృపతో నడిపించేవాడని. చూడండి 15వ వచనం, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడిలను నర్పించెదరు. ఇక్కడ దావీదు బలి అర్పణ గురించి మాట్లాడుతున్నారండి. ఎందుకు? పాత నిబంధనలో ఉన్న దావీదు బలి అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. అవునా? అప్పటికి యేసుప్రభు రాలేదు. పాత నిబంధనలో ఉన్న జనులు బలులు అర్పించేవారు. దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే బలి అర్పించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి దేవుడు ఎంత కృపనిచ్చాడంటే యేసుప్రభే మన కొరకు బలి అయిపోయారండి. ఎవరు? యేసుప్రభు మన కొరకు ఆయన బలి అయిపోయి ఆయన రక్తంతో మన పాపములను కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఏం చేశారండి? ఆయన నీతిమంతులుగా తీర్చి నిత్యము ఆయన నడిపించేవాడు. ఇప్పుడు మనకి నిత్య జీవం ఇవ్వబడిందండి. అవునా? ఆ జీవం ఎలా అనుభవిస్తామండి? వాక్యం వింటున్నప్పుడు అనుభవిస్తాం. అవునా? వాక్యం ఎవరు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు యేసుప్రభు. అవునా? వాక్యాన్ని చూస్తున్నామంటే, వాక్యాన్ని వింటున్నామంటే ఆయన మొహంలో ఉన్న జీవం మనలో మనం అనుభవిస్తామండి. అవునా? దావీదు అదే అడిగాడు జీవం గురించి. సరే, మార్క్సు వార్త 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. మార్క్సు వార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింప సాగెను. ఎవరు కనికరపడ్డారండి? యేసు ప్రభు కనికరపడ్డారండి ఆయన. అవునా? ఈ గొప్ప కనికరాన్ని ఎరిగిన వ్యక్తి దావీదు. ఎవరండి? ఈ గొప్ప కనికరాన్ని ఎరిగిన వ్యక్తి ఎవరు? దావీదండి. ఆయన కృప అంత అమూల్యమైనది, ఆయన కనికరం గొప్పదని దావీదు ఎరిగి ఆయన గురించి కీర్తన పాడాడండి. అవునా? తప్పు చేసినప్పటికీ ఎవరి గురించి నోరు తెరిచాడు? యేసు ప్రభు గురించి నోరు తెరిచి కీర్తన రాస్తాడండి. 51వ కీర్తన అంటే పాటే కదండి. కీర్తనలు అంటే పాటలే. ఎప్పుడు మనం పాడగలం? మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు పాడగలమండి. హల్లెలూయా. చూడండి దావీదు ఇంకా ఏం గ్రహించాడో. కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం.
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఎవరు చేస్తారండి? యథార్థవంతులు అంటే నీతిమంతులండి. ఎవరు? నీతిమంతులు ఆయన ముఖదర్శనాన్ని చేస్తారు. ఈరోజు మనం అందరం నీతిమంతులమే. ఏమని రాస్తున్నాడు 7వ వచనం? యెహోవా నీతిమంతుడు. సరే, దావీదు ఏమని పలుకుతున్నాడు? యెహోవా నీతిమంతుడండి, ఆయన నీతిని ప్రేమించేవాడు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. అంత కృపను మనకు విడుదల చేశాడండి. ఇదే నమ్మాలి, కృపను నమ్మాలి. కృపను నమ్మితే ఆయన కృప ఎంత విలువైందో మనకు తెలుస్తుంది. 7వ వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అవునా? మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు ఆయన ముఖదర్శనం చేస్తుంటామండి, ప్రతిదినము ప్రతి క్షణం. అందుకే మనం ఏం నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని ఖచ్చితంగా నమ్మాలండి. ఎప్పుడైతే మనం నమ్ముతుంటామో ఆయన యొక్క జీవాన్ని మనం అనుభవిస్తాం. ఆయన ముఖదర్శనంలో ఏముంది? జీవం ఉందండి. ఆ జీవాన్ని మన జీవితంలో అనుభవిస్తామండి. 17వ అధ్యాయం కీర్తనలు 17వ అధ్యాయం కీర్తనలు 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవారనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. ఏమంటున్నారంటే దావీదు, నేనైతే నీతి గలవాడినై. పాత నిబంధనలో నీతిమంతులండి. పాత నిబంధనలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు రాలేదు కదండి. దేవుడు కొంతమందిని నీతిమంతులుగా తీర్చాడండి పాత నిబంధనలో. అవునా? సంపూర్ణత ఎప్పుడు జరిగింది? క్రొత్త నిబంధనలో జరిగింది. ఎందుకు? యేసుప్రభు సిలువ బలియాగాను బట్టి యేసుప్రభుని ఎవరైతే నమ్మారో వారందరూ నీతిమంతులే. అవునా? దావీదు ఏం నమ్ముతున్నాడు? నీతిమంతుడని నమ్ముతున్నాడండి పాత నిబంధనలో. హల్లెలూయా. ఎందుకు? వాక్యంలో యేసుప్రభుని చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఆయన కృప ఎంత అద్భుతమైనదో, ఆయన కనికరం ఎంత గొప్పదో దావీదు గ్రహించాడు. కాబట్టి నేను నీతిమంతుడని పలికాడు. అవునా? చూడండి 15వ వచనం, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇప్పుడు మన ఆశ ఎక్కడ తీర్చబడుతుంది? ఆశ ఆయన ముఖ దర్శనంలోనండి. అవునా? మనకి ఈ భూమి మీద అనేక ఆశలు ఉంటాయి. ఎంతమందికి ఉన్నాయండి? మన ప్రతి ఆశను తీర్చేవాడు ఆయనే. అవునా? దేవుడికి తెలిసేయండి మనకేం కావాలా. అవునా? మనలో ఆశను పుట్టింపజేయవారు ఎవరు? ఆయనే. ఈరోజు మనం ఆశతో దేవుడి సన్నిధికి వస్తామంటే అది ఆయన పుట్టించిందే. ఆయన గురించి పాడాలనుకునే ఆశ వచ్చిందంటే అది ఆయన పుట్టించిందే. దేవుడు ఎంత కృపను మనందరికి ఇచ్చాడండి. కీర్తనలు 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. ఈరోజు మన ప్రతి ఆశ ఆయన సన్నిధిలో తీర్చబడుతుందండి. చూడండి కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. హల్లెలూయా. ఇంకేంటండి? నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచాడండి. ఈ దినం మనం ప్రతిదినము నమ్మాల్సింది దేవుని కృపను నమ్మాలి. ఎవరిని? దేవుని కృపను నమ్ముతున్నామంటే ఎవరు నమ్ముతున్నట్టు? యేసు ప్రభుని. ఆయన కృప సత్య సంపూర్ణుడండి. అవునా? మనం నమ్ముతున్నామంటే ఆయన వాక్యం ద్వారానే తెలుసుకుంటామని మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నారు? వాక్య రూపంలో ఉన్నారండి. అవునా? మనలో ఇప్పుడు నాకు నమ్మకం లేదు, నేను నమ్మలేనంటే నమ్మకాన్ని పుట్టింపజేయవాడు కూడా ఆయనండి. మనం ఆశపడితే దేవుని మందిరంలో ఆయన మనలో ఆశను పుట్టించి ఆయనే మనలో నమ్మకాన్ని పుట్టింపజేయవాడు. అవునా? ప్రతిదినము మనం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని. అంటే మనం ఎవరిని మహింపరుస్తున్నాం? మన నోటితో యేసు ప్రభుని. యేసు ప్రభుని మన నోటితో మహింపరిచినప్పుడు మన జీవితంలో ఎవరు పనిచేస్తారు? ఎవరండి? దేవుడు పనిచేస్తాడండి. ఎవరు పనిచేస్తారు? తండ్రి అయిన దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించారండి? యేసు ప్రభుని. యేసు ప్రభుని మనం మహింపరుస్తున్నప్పుడు తండ్రి అనే దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. చివరగా చూడండి కీర్తనలు, అక్కడికి రండి. కీర్తనలు 31వ అధ్యాయం 16వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. దావీదు ఏమడిగాడండి? మరలా మొదటి నుంచి మనం చూసాం, దేవుని కృపను అడుగుతున్నాడు. అవునా? ఈరోజు మనం ప్రతిరోజు అడగాల్సింది ప్రతి క్షణం ఆయన కృపను అడగాలండి. దేవా తండ్రి నీ కృపను దయచేయని అని అడగాలి. ఎవరిని అడగాలి? తండ్రి నీ కృపను మాకు ప్రతిదినము దయచేయని అడిగినప్పుడు ఆయన కృపనిచ్చేవాడండి. ఎందుకంటే ఈ భూమి మీద ఆదరించేవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, లేవనెత్తివాడు ఆయనే. హల్లెలూయా. దావీదు నడిపించింది ఎవరు? ఇప్పుడు
దావీదు నడిపించింది ఎవరండి? దేవుని కృప. అవునా? దావీదు తప్పు చేసినా పాట పాడడం లేదండి. అవునా? తప్పు చేసామా కాదండి, ఎవరి గురించి పాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అవునా? ఎవరి గురించి పాడుతున్నాం? యేసు ప్రభువుని గురించి మన స్వరం తెరిచినప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడు. భూమి మీద తప్పులు చేస్తామా లేదండి? భూమి మీద మనం తప్పులు చేస్తాం. ఎందుకు? మనం మనుషులం, ఆయన దేవుడండి. ఆయన హల్లెలూయా, ఆయన దేవుడు, ఆయన మనల్ని నడిపించేవాడు. అలాగని తప్పు చేయమని కాదండి, మనల్ని ఈ భూమి మీద నడిపించేవాడు, ఆయన కృపతో నడిపించేవాడు ఆయనని మనం నమ్మినప్పుడు ప్రతిదినము కృపను అడుగుతాం. హల్లెలూయా, ప్రతిదినం ఏం అడుగుతామండి? కృపను అడుగుతాం. దావీదు వలె 16వ వచనం, కీర్తనలు 51:16, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము. అవునా? దావీదు ఎలాగైతే దేవుని కృపను పాత నిబంధనలో దావీదు దేవుని కృపను అడిగాడో, క్రొత్త నిబంధన జనులైన మనం ఏం అడగాలి? దేవుని కృపను ప్రతిదినం అడగాలండి. హల్లెలూయా. మనం నోటితో నోరు తెరచి ఎప్పుడైతే తండ్రి నీ కృపను దయచేయని అడిగినప్పుడు మనకు ఆయన కృపనిచ్చేవాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి నుంచి అయినా ఆయనే విడిపించేవాడండి భూమి మీద. అవునా? ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నా మనల్ని ముందుకు తీసుకెళ్ళేవాడు ఆయనే. హల్లెలూయా. ఆయన కృపతో మనల్ని ప్రతిదినము యుగ యుగాలకి నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందిన గాక. సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలండి? ఆనందంతో తీసుకోవాలి. అవునా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువునండి. సరే, ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని, ఆయన ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన శరీరంలో శిక్ష అంతని ఆయన అనుభవించాడు. మనం అనుభవించవలసిన శిక్షను ఆయన శరీరంలో అనుభవించి ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి మన కొరకు ఆయన రక్తమంతటిని చిందించి ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తెచ్చాడు. అంత కృపను మనకిచ్చాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యాన్ని మాకు బోధించినందుకు వందనాలు దేవా. ఇంకా వాక్యంలో మేము అంచెలంచెలు ఎదిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు మమ్మల్ని నడిపించేవారు, మీరు మమ్మల్ని లేవనెత్తేవాడు నాయన. దావీదుని మీరు లేవనెత్తారు, మీరు నడిపించారు నాయన. దావీదు నన్ను తప్పు చేసిన తర్వాత మీ కృపను అడిగారు నాయన. దావీదుని మీ కృపతో నడిపించారు నాయన. దేవ, పాత నిబంధనలో ఉన్న దావీదుని మీరు అద్భుతంగా నడిపించారు. అనేక కష్టాల నుంచి విడిపించి మీరు ఆదరించి నడిపించారు నాయన. నేను ఈ దినం మమ్మల్ని నడిపించేవారు మీరు, మీ కృపతో లేవనెత్తేవారు మీరు నాయన. దేవా, యేసు ప్రభు చేసిన సిలువ బలియాగాన్ని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన వందనాలు నాయన. నానా, మమ్మల్ని ఈరోజు నీతిమంతులుగా మీరు చూస్తున్నందుకు వందనాలు. మా ప్రతి ప్రార్థన మీరు ఉంటున్నందుకు వందనాలు నాయన. నానా, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు. మీ కృపతో నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. నానా, మీ కృపతో మమ్మల్ని నడిపించుకోండి దేవా. మీరు మహిమ పొందుకోండి నాయన. దేవ, సమయంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను దేవ. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. కుటుంబస్తులు ఎవరైతే రక్షణ లేరో, రక్షణ లేని వ్యక్తికి మీరు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను నాన్న. మీ సన్నిధికి ఆకర్షించుకోండి నాయన. మీరు ఆకర్షించుకున్నవారు, మీరు లేవనెత్తువారు, మీరు నడిపించేవారు నాయన దేవ. ఎందుకంటే దేవా, దూరస్తులైన మమ్మల్ని మీరు ఆకర్షించుకున్నారు, మీరు రక్షించుకున్నారు నాన్న. ఈ దినం మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు నాయన. ప్రతి మనిషిని మీరే రక్షించేవారు నాయన దేవ. ఈ భూమి మీద ప్రతి మనిషిని రక్షించి లేవనెత్తి నడిపించేవారు మీరు నాయన దేవ. మీ కృపతో దేవ మమ్మల్ని అందరినీ నడిపించుకోమని దేవ, ఈ భూమి మీద మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాను. అలాగే ఉద్యోగం, వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో దేవ, వారిని అందరినీ అంచెలంచెలుగా ఎదింప చేసుకోండి. మీ కృపతో నడిపించుకోండి, మీ జ్ఞానంతో నడిపించుకోండి నాయన. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. మీరు స్వస్థపరచేవారు, మీరు లేవనెత్తేవారు, మీరు ఆదరించేవారు నాయన. మీ కృపతో నాయన మమ్మల్ని అందరినీ నడిపించుకోమని, మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్.